ఇప్పుడు మనతో మరొక బాధితులు ఉన్నారు. కొయ్యాడ అంజయ్య అలియాస్ ఆజాద్ నాన్నగారు ప్రస్తుతం ఉన్నారు. ఆయనతో అడిగి అంజయ్ ఎందుకు అడవి బాట పట్టారు, పట్టిన తర్వాత ఎప్పుడు చూశారన్న విషయాన్ని అడుగుదాం. అన్న నమస్తే. అన్న అంజయ్య అలియాస్ ఆజాద్ అనగానే మావోయిస్ట్ పార్టీలో ఒక పెద్ద పేరు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ముందు ఆయన పేరు మీద లెటర్లు వస్తుంటాయి ఒకప్పుడు. ఆజాద్ అనే వ్యక్తి ఎందుకు అడవిలోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎప్పుడు మీకు కలిశారు, మీరేం చెప్పదలుచుకున్నారు? వ్యవసాయం పని చేసేది. ఎక్కడ, ఏ ఊరు మీది? ముద్రగూడెం. వ్యవసాయం పని చేసేది. వ్యవసాయం పని చేసినాక వాళ్ళు ఊళ్ళో తిరుగుతూ ఉండేది. తిరుగుతుంటే పాటలు పట్టుకొని మెల్లగా అతను. ఏం చదువుకున్నాడు అంజయ్య? చదువుకోలే, పాటలతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అటు చిక్కిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు? ఇప్పుడు 30 సంవత్సరాలు అయితే. వెళ్ళిన తర్వాత పోలీసులు మీ ఇంటికి వచ్చేవారా మీ కొడుకు కోసం? వచ్చారు. ఏమంటారు? వచ్చి మరి నీ కొడుకు రమ్మని చెప్పారు. ఎక్కడ రమ్మని నేనంట. ఇప్పుడు ఈ వయసులో కొడుకు మీకు సాకాలి, ఉండాలనే ఆశ. మరి కొడుకు లేడు కదా, మీరు ఒక్కరే ఇప్పుడు కష్టపడుతున్నారా? మరి ఏం చెప్తాం, మరి అత్త తీర ఉంటుంది కదా కొడుకు. రేపు చచ్చినాడు తలవరణ పెడతాడు కదా, చచ్చినాడు తలవరణ పెడతాడు కదా. వచ్చి ఆ తలవరం పెట్టి వెళ్ళాడు. మళ్ళీ ఎంతమంది పిల్లలు మీకు? 4 కొడుకులు. 4 కొడుకుల? 4 కొడుకుతే పెద్దోడు చచ్చిపోయాడు. నడిపోడు అడిపోయాడు. ఎవరు? ఆజాద్ అడిపోయాడు. ఇంకిద్దరు వాళ్ళు ఇంటికనే ఉంటారు. ఇప్పుడు ఇంకో చిన్నోడు వచ్చాడు. ఇప్పుడు చిన్నపిల్లాడు వచ్చాగా, ఆయన అత్తగాడి వాడుంటాడు, మీ అత్తగాడి వీడు ఉంటాడు. ఇది ఒక్కనే ఉండేది. మీరు ఒక్కరే ఉంటున్నారా? ఆయన కోడలు, ఆయన భార్య నా దగ్గర ఉంటుంది. ఏం చెప్తారు? రమ్మనే చెప్తాను నేను. అత్తే మరి భార్య ఇక్కడ ఉన్నది, నువ్వు అడిగిన భార్య ఇక్కడ ఎందుకు రావాలనే కోరుకుంటాడు. పెళ్లి ఎప్పుడు చేశారు? బయట ఉన్నప్పుడు చేశారా మీరు? బయట ఉన్నప్పుడు అయిపోయింది. పెళ్ళి అయ్యి వెళ్ళిపోయాడు ఆయన? పెళ్లి అయినా వెళ్ళిపోయాడు. మధ్యలో ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదు మధ్యలో. మరి మీరు కూడా ఉత్తరపురం రాయలేదా? రారా ఇక్కడ భార్య ఉంది, పిల్లలు ఉన్నారని? ఏమవుతుంది, ఎక్కడ ఉత్తరమే. ఎవరితో సమాచారం పంపలేదా? ఎవరితో పంపినా వాళ్ళు మళ్ళీ తిరిగి చెప్పారు కదా, వాళ్ళు తిరిగి చెప్పారు కదా. మళ్ళీ వాళ్ళు ఇట్టే వాళ్ళు వచ్చినప్పుడు ఇట్టే సమాచారం చెప్పేది. చెప్తే అరవింటి అని చెప్పంటే చచ్చలేదు. ఎప్పుడైనా ఆయన వైపు నుంచి మీకు వచ్చిందా, నేను బాగానే ఉన్నాను అని, కానీ మీరు బాగున్నాను అడిగాడా? వాళ్ళందరూ కూడా వర్గ సంబంధం ఎక్కువ అంటారన్నా, మరి రక్త సంబంధం కాదంటున్నారు, మీరే ఉంటారు. రక్త సంబంధం ఎక్కువ కాదు, ఎందుకు కాదు, రక్త సంబంధం కూడా పెద్దది. వర్గ సంబంధం పెద్దది అనిపిస్తాయి. మరి వాళ్ళకే ఆలోచన ఉండాలి. ఇంకా సంపాదించేదే ఉన్నది, చేసేదే ఉన్నది. నా తల్లిదండ్రులు చూసుకుందాం అని చెప్పి ఆలోచన ఉండాలి వాళ్ళకి. ఆలోచన ఉండి ఇంటికి అయితే మంచిదా అయితే ఆలోచన. బయటకు వస్తే కొంతమంది ఎన్కౌంటర్ చేస్తారని, కొంతమంది జైల్లో పెడతారని ప్రచారం ఉంది. ఇప్పుడు జైలు సలం వెనక జైల్లో పెడతారా? కానీ ఆ ప్రచారం ఉంది కదా, ఉన్నది. మరి అందుకే భయపడతారా లేదు? అడవిలో ఉండడం మంచిది అంటారా, బయటికి రమ్మని అంటారు? బయటకు వస్తారా మంచిది. బయటకు వస్తే జగమాజాలు కలుపుతారు, అందరితో మంచిగా ఉంటారా, మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఉన్నొకడు 4 ఒకడు చచ్చిపోయాడు, ఈ 3 దగ్గర ఉంటారు మంచిగా కలిసి అన్న ఆలోచన. ఎప్పటికైనా సరే తన కొడుకు రావాలని, తను చనిపోతే తలకూర పెట్టడానికి నేను ఉండాలి కాబట్టి ఒకసారి చివరిసారిగా రా అంటూ ఆజాద్ తండ్రి సమ్మయ్య కోరుతున్నారు. ఇక ఆజాద్ భార్య ఉన్నారు, ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. పరిచయం తర్వాత పెళ్ళి అయింది, ఎందుకు అడ్రస్? సార్ మాది వేరే కష్ట సార్, మాది కరీంనగర్ జిల్లా సార్. ఫస్ట్ నేను చిన్నప్పుడే, నేను 10వ తరగతి చదువుకుంటూ ఉన్నప్పుడే 10వ తరగతిలో ఫెయిల్ అయ్యి మా ఊరికి పార్టీ వాళ్ళు, క్యాంపెయిన్ బ్యాచ్ వాళ్ళు అట్లా ఇట్లా వచ్చేసారు. అయితే ఇక నేను కూడా పాటలకు ఆకర్షితురాలనే, మా అమ్మ నాన్నని కాదని నేను కూడా వెళ్ళిపోయినా సార్. నేను కూడా వెళ్ళిపోయి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత నాకు ఇక అంటే జేఎన్ఎంలో పనిచేశారా? జేఎన్ఎంలో పనిచేసాను సార్. అట్లా వెళ్ళిపోయి దాదాపు 15 సంవత్సరాల దాకా అటే ఉన్నా సార్. మీరు ఎక్కడ తిరిగారు? మొత్తం ఇక మంతిని, మాదేపూర్ అట్లా తిరిగినా సార్. ఏం చేసేవారు మీరు పార్టీలో? ఏం చేస్తారంటే ఇక అన్ని పనులు, ప్రతి పని చేయడం, రాజకీయంగా నేర్చుకోవడం, రాజకీయ క్లాసులు నేర్చుకోవడం, రాజకీయంగా పొలిటికల్గా
ప్రజల్ని కూడగట్టడం, ప్రజలకు మన చైతన్యాన్ని ఏంటిది, మన ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏంది అన్నది చెప్పడం, అట్లా ఇక కూడగట్టడం. ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మనం చిన్న పొరగలం కదా సార్, నాకు ఏమి ఎక్కువ తెలియకపోయేది, మామూలుగా ఇక అట్లనే ఉండేదాన్ని. ఈ తర్వాత 15 సంవత్సరాల పార్టీలో మీరు చేసావు, ప్రజల కోసం మాట్లాడారు, రాజకీయ తరగతి చేసావు కదమ్మా, యాక్షన్లు ఏమన్నాయా? ఏం లేవు సార్. అప్పుడు జైన్యమే కదా సార్. ఏం మంచి పాట పాడు. ఇప్పుడు పాటలు రావు సార్, మర్చిపోయినా. సరే, అక్కడ పరిచయం అన్న మీకు? అట్లా పరిచయం. మరి ఎందుకు బయట ఇద్దరు కలిసి బయటకు వచ్చారా, ఒకదాని బయటకు? లేదు సార్, నాకు ఆరోగ్యం మంచిగా లేకుంటే బయటకు వచ్చి ఆరోగ్యం మంచిగా చేసుకోవాలి అనుకొని బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ అయినా సార్. బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ అయినా, ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ అయితే 2018లో అరెస్ట్ అయినా. నేను ఎక్కడ? హైదరాబాద్లో అరెస్ట్ అయినా. 2018లో అరెస్ట్ అయితే 4 సంవత్సరాలు జైల్లోనే ఉన్నా సార్. ఇక్కడ చెంచల్గూడ జైల్లోనా? చెంచల్గూడ జైల్లో 1 సంవత్సరం ఉన్నా, వరంగల్ జైల్లో 1 సంవత్సరం ఉన్నా, 2 సంవత్సరాలున్నర సిజీ ఛత్తీస్గఢ్లో 2 సంవత్సరాలు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? 30 కేసులు. ఏం కేసులు పెట్టారు? అన్ని కేసులు పెట్టారు. నువ్వు చేయను కూడా ఉన్నాయి అందులో? ఇక మీకు తెలియదు ఏముంటుంది సార్, తెలిసినవి పెడతారు, చేయని పెడతారు, చేసినవి 30 కేసులు చేసినవి ఎన్ని ఉన్నాయమ్మా? ఇక మనం చేసింది అయితే ఏం లేదు సార్, జైన్యంలో ఉన్నాం కాబట్టి మనం అట్లాంటి పనులకు చేయలేదు. ఆ కేసులన్నీ అయిపోగానే రిలీవ్. 4 సంవత్సరాలు జైలు ఉన్నప్పుడు ఎవరు అన్నగాని పార్టీ నుంచి ఎవరు రాలేదు? ఎవరు రాలేదు సార్. ఇక అన్నయ్య వాళ్ళే, అమ్మ నాన్న కూడా లేరు, అన్నయ్య వాళ్ళే కొంచెం భూమి అమ్మి పెట్టారు సార్ బెయిల్కు. నాకు మా నాన్న వాళ్ళ ఎకరం పొలం ఇచ్చారు, పొలం ఇస్తే అది అమ్మేసి నన్ను బయటికి తీసారు. అట్లా జరిగింది సార్. బెయిల్కు బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి వెళ్ళకుండా మరి మామ దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇక్కడనే ఉండాలనుకున్నా, వేరే కష్టం కదా సార్. అమ్మ వాళ్ళు రానియరు కాబట్టి పెళ్లి చేసుకున్నా కాబట్టి అత్తగారింటికి వచ్చి ఇక్కడనే ఉన్నా. రాగానే ఏమన్నారు మామ? ఏమని తీసుకొచ్చండి, ఇల్లే సురిట్లు పడ్డారు. మామయ్య ఉంటేనే సురిట్లు పడి తీసుకొచ్చారు. మామయ్య తీసుకొచ్చి షూట్ పెట్టి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యావమ్మా? లేదు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బయటకు వచ్చి? 2018 నుంచా? 2018 నుండి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా ఆయనతోటి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. కాకపోతే ఇక మా అమ్మాయి వాళ్ళ ఇంటికనే వండుకుంటూ ఏదో ఇక నాకు దోసిన పని చేసుకుంటూ, చేతనైన పని చేసుకుంటూ కొంచెం ఇక అక్కడ బతకడం జరుగుతాను తప్ప కానీ ఆయనతోటి నాకు ఎలాంటి సంబంధాలు కూడా నాకు లేవు. కానీ కష్టం తెలగమ్మ కుటుంబ పోషణ అంతా ఏం చేస్తాం సార్. ఇక మామయ్యకు చేత కాదు, మామయ్యకు ఓన్లీ పింఛనే వస్తుంది, 2000 రూపాయలు పింఛనే వస్తుంది. ఆ 2000 రూపాయలలో ఇప్పుడు ఆరోగ్యం మంచిగా లేకుంటే అటు ఇటు ఇంట్లో ఖర్చులు అవి కూడా 2000 రూపాయలు, ఒక్క మనిషికి 2000 రూపాయలు ఒక 15 రోజులు కూడా సరిపోవు. ఇద్దరం మనుషులు మేము 2000 రూపాయల మీద బతకాలంటే కనీసానికి ఆలోచించాడు. ఏం చేస్తాం సార్, అంతే. ఇక జీవితం ఉన్న రోజులు ముసలోని పట్టుకొని బతుకుతా, ముసలోడు పోయినాక అప్పటి తర్వాత నా పరిస్థితి ఎట్లుంటుందో ఇక అది దేవునికి ఎరక, మనం ఎవరేం అనుకోలేము. 2 కొడుకులు ఉన్నారు కదా? 2 కొడుకులు ఉన్నారు, చూసుకుంటారులే, మాగా చూసుకుంటారు. ఇక నీ బాధ్యత అయితే నెరవేరుస్తున్నావు. ఇక అంతే, ఇంకేం చేస్తాము. అమ్మ నాన్న వాళ్ళు ఉన్నా కూడా, అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి పోయి ఉండాలనుకున్నా కూడా అమ్మ నాన్న వాళ్ళు లేరు. అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. అన్నయ్య నా అన్నయ్య కావచ్చు కానీ అది నాదిన కాదు కదా. కొద్ది రోజులు ఉంచుకుంటుంది, మళ్ళీ తర్వాత నువ్వు పో అని చెప్పి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతోటి మనం మాటలు పడేది ఎందుకు? ఇక్కడనే అత్తగారింటి కాడ బతికిన రోజులు బతకచ్చు, లేకపోతే చనిపోవచ్చు, అంత తప్ప ఇంకేమున్నదని ఇక్కడికి వచ్చింది. కరెక్ట్ అమ్మ, భర్త బతికే ఉన్నాడు, కనబడలేదు, కానీ ఆయన పోషణ కూడా నీ బరువు పోస్తున్నావు కదా. సరే ఏం చేస్తాం మరి, వాళ్ళకే తెలిసి ఉండాలి కదా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు, మాకు రక్త సంబంధం కానీ వర్గ సంబంధం ఎక్కువ గొప్ప అంటారు. మీరేమంటారు? మీరు అందులో వచ్చారు కదా. అవును సార్, అప్పుడు ఆ సమాజంలో వర్గ సంబంధమే గొప్పది, రక్త సంబంధానికంటే వర్గ సంబంధమే గొప్పది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్గ సంబంధం కంటే రక్త సంబంధం గొప్పదని నేను అనుకుంటున్నా సార్. మరి వాళ్ళందరూ ఎందుకు ఇంకా వితండవాదం చేస్తున్నారు అంటే వాళ్ళది ఒక లక్ష్యం ఉన్నది కదా సార్, వాళ్ళది ఒక లక్ష్యం. ఇక మన దీర్ఘకాల లక్ష్యం కదమ్మా అది. ఇవి మనకి ఏం తెలుసు సార్, అదొక లక్ష్యం. ఇక వాళ్ళు పెట్టుకునేది ఒక లక్ష్యం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడమే మన లక్ష్యం అనుకుంటారు. కానీ మారుతున్న సమాజాన్ని బట్టి వాళ్ళు మారితే బాగుంటది కదా సార్, అట్లాంటిది లేదు. అలాది ఒక్కటే ఇక అంతే సార్. ఏం చెప్తామా నువ్వు? అయినా కూడా ఇప్పటి వరకైనా ఇప్పుడు ఈ ఉన్న నిర్బంధంలో, ఈ ఉన్న పరిస్థితులలో కనీసానికి మావోయిస్ట్ పార్టీ అయితే ఇప్పుడు ఎక్కడ కూడా ఇక ఉండలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అయినా కూడా వచ్చి ఉన్నన్ని 4 రోజులైనా నాతో, మామతో, మా కుటుంబంతో
కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటాను సార్. సాధారణంగా ఎక్కడైనా ఎన్కౌంటర్లు కానీ అరెస్టులు కానీ జరిగినప్పుడు మీకు ఎలా భయం వేస్తుంది? భయం వేస్తుంది సార్. ఎక్కడైనా ఏమన్నా అయిందంటే కొంచెం ఇక ఏమన్నా అయింది కావచ్చు అన్నది ఉంటుంది సార్. ఆయన చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు, వాస్తవం? ఏమో సార్ తెలియదు. తెలియదు. ఎందుకమ్మా బాధపడుతుంది? ఆయన బాగుండాలని మనం కోరుకుందాం. అంటే ఎన్కౌంటర్లు జరిగినప్పుడు బాధ గుండెకు బాగా టెన్షన్ వస్తుంటుంది. ఎవరికైనా ఉంటుంది కదా సార్. ఇక ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఎక్కడ ఏమన్నా అయినా కూడా అబ్బో ఏమన్నా అయింది కావచ్చు అన్న బాధ అయితే ప్రతి ఒక్కరికైతే ఉంటది. అందులో భాగంగా నేను అలా ఆయన భార్యని కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఉంటది అంతే. నీకు ఉంటది, ఆయనకు కూడా ఉంటది కదా తండ్రిగా. అంతేగా. ఏం చెప్తావు అమ్మా ఆయన? రమ్మనే చెప్తాను సార్. ఏం చెప్తాం ఇంకా రమ్మని. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బయటకు వస్తే ఎన్కౌంటర్ చేస్తారనో అరెస్టులు చేస్తారనో ఒక ప్రచారం ఉంది, వాస్తవం అంటావా? అలా జరుగుతుందా? లేదు సరెండర్ పాలసీలు వచ్చి ప్రభుత్వానికి ఇచ్చిన పథకాలతో హాయిగా ఉంటాం అనుకుంటారు? అట్లా ఏమనుకోరు సార్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు వచ్చి సలాండర్ అయితే ఎన్కౌంటర్ చేసుడు లేకపోతే చంపేసుడు అని వాళ్ళకి అలాంటిది ఉండనే ఉండదు. కాకపోతే అక్కడున్న నిర్బంధాన్ని బట్టి డైరెక్ట్ వచ్చి సలాండర్ అయినా కూడా మన ప్రభుత్వం మనది మన సలాండర్ కావచ్చు అన్నది వాళ్ళకి అవగాహన ఉంటది. కానీ చంపేయడమో ఏమో చేయడమో అన్నది వాళ్ళకి అట్లాంటిది ఏమి ఉండదు సార్. ఏముంటది మరి? ఏముంటది, ఇక డైరెక్ట్ పోయి సలాండర్ అయి బతకచ్చు అట్లా ఆలోచించిన వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు సలాండర్ అవుతారు కదా సార్. అంటే అక్కడ మీరు అన్నట్టు ఒక లక్ష్యం కోసం వెళ్ళా కదా, లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఇంకా అక్కడే ఉంటామని కొంతమంది వాదిస్తుంటారు. వాళ్ళకేం చెప్తాం మరి? అందులో ఆజాద్ కూడా ఉన్నారు. అదే కదా సార్, ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే కదా సార్. రావాలి, వచ్చి ఫ్యామిలీతో ఉంటే మంచిగా ఉంటది. ఆయన ఆ మనసు అంతా మార్చుకొని ఇక చేసిన కాడికి చాలు సార్. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు అవుతుంది పార్టీలో. ఇప్పుడు ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చెయ్యలేరు కాబట్టి వచ్చి కొంచెం ఇక ఫ్యామిలీతో వాళ్ళ నాన్నని చూసుకుంటూ వాళ్ళ తమ్ముళ్ళ చూసుకుంటూ, అమ్మంటే చనిపోయింది, వీళ్ళ అమ్మంటే చనిపోయింది కాబట్టి కనీసానికి నేను కూడా ఉన్నా, నన్ను కూడా చూసుకుంటుంటే బాగుంటదని నా అభిప్రాయం సార్. అంత ఆడదాన్ని ఎలా భరిస్తున్నాం ఆ కష్టాన్ని అంతా? ఏం చేస్తాం సార్, చేసేది ఏముంటుంది సార్. భర్త ఉంటుండగా ఆయన అజ్ఞాతలో ఉండి ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగలేదు, నువ్వు చెప్తున్న 2000 రూపాయల పెన్షన్తో మరి ఎట్లా ఏం చేస్తాం సార్ ఉన్న పరిస్థితి అది. అంటే మీరైతే చెప్తారు ఇప్పుడు ఖచ్చితంగా రమ్మనే చెప్తాను సార్. కొంతమంది బయటకు వస్తే ఏదో జరుగుతుంది అనుకుంటారు, వాళ్ళకి కొంతమంది అనుకోండి సార్. పార్టీ ఎందుకమ్మా దూరమైంది అనుకోవచ్చు ప్రజలకి? నేను చెప్పలేను సార్, నాకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆయన రావడం మంచిదంట. ఈ పరిస్థితులలోనైతే ఆయన రావడం మంచిది సార్. అంటే కొంతమంది ఒక లక్ష్యం కోసం వెళ్ళారు, అక్కడే అమరులు అవుదాం అనుకునే వాళ్ళకి ఇక అమరులు అవుదామని ఆలోచించిన వాళ్ళు అంతే అమరులు అవుతారు కదా సార్. చూసుకుంటూ వస్తాను కదా, అట్లా ఆలోచించిన వాళ్ళు ఇక మనం పార్టీ నుండి మనం ఇంటికాడ నుండి లోపలికి వెళ్ళిపోయినాం కాబట్టి మన లక్ష్యం నెరవేరకుండా మనం ఇక్కడనే మన రక్తం ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు అక్కడనే చనిపోతారు అంతే. ఇక దానికి ప్రశ్నలు అదే జవాబు లేదు అంతే కదా సార్. అదే బాటలో కొంతమంది ఉన్నారు, ఇక అదే బాటలో కొంతమంది ఉంటే ఇక వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు చనిపోతారా అత్తరా, ఇక వాళ్ళది వాళ్ళ కర్మ వాళ్ళది, మనం చెప్పలేము. కానీ ఆజాద్ అయితే బయటికి రావాలని కోరుకుంటాను. ఆజాద్ అయితే రావాలని కోరుకుంటాను. ఇక ఆయన కూడా అత్తనేమో వచ్చిండో లేకపోతే ఇక అంతే, ఎవరి కర్మ వాళ్ళు, అంత మించి ఏం లేదు సార్. అడవిలోని ఆజాద్ ఎప్పటికైనా రావాలి, కన్న తండ్రితో పాటు కట్టుకున్న భార్యను కూడా చూడాల్సిన బాధ్యత ఆయన ఉంది కాబట్టి బయటికి రమ్మని కోరుతున్నారు అతని భార్య. అతని తండ్రి చెప్తున్నట్లుగా ఖచ్చితంగా చనిపోయిన తర్వాతైనా తన తలకి కొరువు పెట్టడానికైనా కొడుకు రావాలని ఆయన కోరుతున్నారు.